అంటే ఆంజనేయ స్వామి మన ఆంధ్రప్రదేశ్ తిరుపతిలోనే తిరుపతి కొండపైన ఎంత ఉందంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఇక్కడ సాంబారు ప్రపంచంలో ఎక్కడ రాదండి ఈ టేస్ట్, చెప్తున్నాను. సరేనా? అంతే. ఇప్పుడు మేము సపోర్ట్ ఇచ్చాము, దానివల్లే మీ ఛానల్ గ్రో అయింది అనడానికి లేదు. ఈ నీళ్ళతో తడిచామనుకోండి మన పాపాలన్నీ పోతాయంట. సింపుల్, మనకేం తెలియకపోయినా అడుగుతారు ఆడమే అండి అందరినీ. మేము అలాగే వచ్చేదే ఆకాశగంగా అండి. ఈ కొండపైన ఎలా ఉంది మీకు నివాసం? ఇదిగోండి ఒరిజినల్ రుద్రాక్ష అంట. ఏమైంది? సూపర్ ఉంది బ్రో. ఎంత బ్రో ఇది? ఓం నమో వెంకటేశాయ. నేను వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం కొండపైన అయితే ఉన్నానండి. చాలామంది అనుకుంటారు ఈ కొండపైన వచ్చేసి ఓన్లీ వెంకటేశ్వర స్వామి మాత్రమే ఉంటారని చెప్పి. లేదండి, ఇక్కడ ఒక పెద్ద కాలనీ అయితే ఒకటి ఉంది. దీన్ని వచ్చేసి బాలాజీ కాలనీ అంటారనమాట. కొండపైనే ఉంటుంది దేవస్థానానికి దగ్గరలో. ఈరోజు ఈ కాలనీ మరియు ఇక్కడ తిరుమల తిరుపతి కొండపైన చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి, టూరిజం ప్లేసెస్. అవన్నీ కూడా కవర్ చేద్దాం. మీరు వస్తే ఎలా ఉంటుందో నా కళ్ళతో నేను మీకు అలా చూపిస్తానండి. వీడియోనైతే ఒక లైక్ చేసి పూర్తిగా చూడండి. వెళ్ళిపోదాం. అబ్బో, ఇక్కడ కొత్త ఇల్లులు కూడా కడుతున్నారండి, కన్స్ట్రక్షను. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మొత్తం మనకి సేమ్ మన సైడ్ ఎలా ఉంటుందో ఇక్కడ కొండపైన కూడా అదే మాదిరిగా ఉందండి. ఇవి చిన్న గల్లీలు. ఇటు వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తుంటే ఎక్కడా కూడా కాలువలో బయటికి అయితే లేవు. ఇదిగోండి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందండి. మామూలుగా ఉండదు కొండపైన. మరి మునగాకు, వంకాయలా? తెల్లంగా ఉన్నాయి వంకాయ. ఇదిగోండి కొండపైన తెల్ల వంకాయలు. కిలో 30 అండి. కిలో 30 రూపాయలకి అమ్ముతున్నారు. ఇది మునగాక 35 కట్ట 35. ఓకే ఓకే, పర్లేదు. ఇక్కడ కొండపైన కూడా వీళ్ళు ఇట్లా ఇల్లంబడి తిరిగి అయితే అమ్ముతున్నారు. ఈ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. థ్యాంక్ యూ బాబాయ్ గారు, మీ వ్యాపారం బాగుండాలి. ఇలా వస్తూ ఉంటే అండి, ఇట్లా చూశారు కదా, మనం ఇప్పుడు ఇటు నుంచి వచ్చాము. ఇటేమో కిందకి దిగుతుంది, కొండ కిందకి. ఇలా మరియు ముందలకి కిందకి దిగుతుంది అన్నమాట. ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే అండి, కొండ ప్రాంతం అయినప్పటికీ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం లోపల నుంచి వెళ్ళిపోతుందండి. చాలా బాగా చేశారు. ఇక ఎండుకు వస్తే ఈ విధంగా ఉందండి, రేకులతో అడ్డుపెట్టి ఉంది. ఆ ధరణ మొత్తం కూడా అడవంట. మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా, పైనుంచి అలా ఉంటుంది అన్నమాట వ్యూవింగ్. అడవి ఆ ధరణ మొత్తం. బాలాజీ నగర్లో మొత్తం 1016 హౌస్లు అయితే సుమారుగా ఉన్నాయని చెప్పారండి ఇక్కడ ప్రజలు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇవన్నీ కూడా దేవస్థానం వాళ్ళు ఇచ్చిన ల్యాండ్స్ అంటండి. ఒకప్పుడు ఇక్కడ కొంతమంది అయితే చెప్పారు. అవంట డబ్బులు ఉన్నవాళ్ళు కొంతమంది అయితే డెవలప్ చేసుకున్నారు. అలా డబ్బు తక్కువగా ఉన్నవాళ్ళు అలాగే కంటిన్యూ చేస్తున్నారంట హౌసెస్ అయితే. సో మొత్తం ఈ విధంగా ఉంది ఇక్కడ కొండపైన అయితే. నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే డ్రైనేజ్ సిస్టము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగుంది. ఇక్కడ చెత్త ఎలా పడితే అలాగే పడేశారండి రోడ్డు పక్కనే, చూస్తున్నారు కదా. హే గాయ్స్, రోడ్డుకి అడ్డంగా మీరు క్రికెట్ ఆడుతున్నానే, నేను ఎట్లా వెళ్ళాలి తెలుసా? నేను నీకు మరి నాకు ఇస్తావు బ్యాట్? ఆడతా. థ్యాంక్ యూ. కానీ నేను రూల్స్ ఫాలో అవుతా కాబట్టి. బ్యాంకాక్ వీడియోలు కూడా చూసావా? సైకిల్ గాన వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చావు. ఇతనే యాక్చువల్గా గిఫ్ట్ ఇచ్చింది నేను కాదు, అన్వేష్ అన్న, ప్రపంచ యాత్రికుడు. బాల్ వేయండి రా, బాల్ వేయండి. ఎవరో ఒకరు లేనా? రోడ్డు మీద నేను ఆడను, నేను రూల్ ఫాలో అవుతా. వేయండి, నేను భారతీయుడిని. నేను అవుట్ కాదు, కొట్టారు. చిన్నప్పుడు నేను క్రికెట్ ఆడడానికి వెళ్ళేవాడిని అనమాట అందరి దగ్గరికి. కానీ నన్ను ఎవరు ఆడనిచ్చేవాళ్ళు కాదు, బాధ వేసేది. ఇప్పుడు ఆడుతున్నా. కమాన్. అవునా? రారా, నువ్వు రారా, నేను నోదారుస్తా. ఏదిరా? అరే ఓడిపోయినా అప్పుడే. సర్లే, మనం అనుకున్నట్టు జరిగితే జీవితం ఎందుకు అయింది? ఎవరు రా, సేమ్ ప్రాబ్లం ఉంది. రారా, నీకు బ్యాట్ ఇస్తా. అరే వీడికి బాల్ వేయండి. నీ దగ్గర బ్యాట్ ఉందా? అరే స్లోగా వేయి నాన్న, స్లోగి. అర్రే ఇందుకేరా నేను రానింది. నేనైనా 2 బాల్ కొట్టా. హలో పిల్లలు, బాగున్నారా? మంచిగా చదువుకుంటున్నారా? ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు ఏ తరగతి చదువుతున్నారో టక్క చెప్పాలి ఒక సెకండ్లో. ఏం చదువుకుంటున్నావు? 4th 6th 4th 10th 6th 7th 6th 8th. నువ్వేనా టాప్ ఉన్నోళ్ళలో? ఈ కొండపైన ఎలా ఉంది మీకు నివాసం? చాలా బాగుంది. చాలా బాగుందా? ఇట్స్ వెరీ కూల్. మీరు పుట్టి పెరిగింది ఇక్కడేనా? మీరు తిరుపతి దర్శనం నెలకి ఎన్నిసార్లు చేసుకుంటారు? నెలకు ఒకసారి.
అంటే మీకు ఏమైనా స్పెషల్ దర్శనం ఉండిందా కొండపైన ఉంటున్నారు కదా? ఇప్పుడు మీరు ఎట్టబోతారు మేము అట్టే, మీరు అంతే, కానీ ఎంప్లాయీస్కి వేరే, ఎంప్లాయీస్కి వేరే. బ్రేక్ దర్శనం అని. మరి మీకు చదువు ఎడ్యుకేషన్ అదంతా ఓకే. రంగలక్ష్మి మేడం అని కొత్త మేడం వచ్చింది. ఆ మేడం వచ్చిన వల్ల ఇప్పుడు చాలా మంది ఎక్కువ NMMSలో గానా ర్యాంకులు అవన్నీ కొట్టినారు బ్రో. ఓకే, అంటే మీకు చదువు అదంతా ఇక్కడ ఉచిత విద్య లేదంటే ఎట్లాగా డబ్బులా నెల నెల? ఫ్రీ విద్య అందరికి. బాగుందా ఎడ్యుకేషన్ అదంతా? ఓకే, మంచిగా చదువుకొని పై స్థాయికి వెళ్ళాలన్నా మీరందరూ. రే మీరు మారరు, మళ్ళీ రోడ్డు మీదే పెట్టి క్రికెట్ ఆడుతున్నారు. అంటే ఈ లైన్లో పెద్ద తార్ రోడ్డు ఉందండి, లోపల వచ్చేసి కొన్ని చిన్న లైన్లు ఉన్నాయి జనాలు తిరగడానికి, చిన్న బండ్లు తిరగడానికి వీలుగా. ఇదిగోండి ఇక్కడ పిండి మర కూడా వేస్తారనుకుంటా. సేమ్ మనకున్న ఫెసిలిటీస్ అన్నీ కొండపైన కూడా ఉన్నాయి వీళ్ళకి. ఇదేంటబ్బా, ఇంక ఇవన్నీ హోటల్స్ కావాలా? ఉదయం సాయంత్రం పెడతారు కదా. ఇక్కడ వీళ్ళకి కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ దొరుకుతున్నాయి. ఏమండి, కిలో టమాటా ఎంత అండి? కిలో టమాటా 20 రూపాయలు, కిలో ఉల్లిపాయ వచ్చేసి 35 రూపాయలు ఇవాళ రేటు ప్రకారం. సాధారణ రేట్లకే అమ్ముతున్నారండి. బాగుంది, థ్యాంక్స్ అండి. వ్యాపారం బాగుంటుందా? ఏమండి, డజన్ అరటిపళ్ళు ఎంత? 50-60 డజన్. బయట కూడా అంతేలేండి. ఇక్కడ చిల్లర కొట్టు, పచారీ షాపు మొత్తం అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. ఇదేంటబ్బా, హెయిర్ సెలూనా? ఇక్కడ సెలూన్ లోపల వచ్చేసండి కటింగ్ మరియు షేవింగ్ 180 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారనమాట. సాధారణ రేట్లోనే ఉన్నాయి, బాగుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి వీళ్ళకి. నేను తెలుసా నీకు? అవును తెలుసు. ఓం నమో వెంకటేశాయను. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవింద గోవింద. చాలా సంతోషం. అరే రోడ్డు మీద ఉన్నాం రారా. భక్తితో మనం ఎక్కడ ఉంటామో అర్థం కాదు మనకి. సరే జాగ్రత్త, మంచిగా చదువుకోవాలి. బాయ్. అలాగే ఈ బాలాజీ నగర్లో 5G సిగ్నల్స్ అయితే చాలా అద్భుతంగా వస్తున్నాయండి. ఇటు పక్కల ఇంకా చాలా అభివృద్ధి చేస్తున్నారండి కొండపైన. రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్ అవ్వచ్చు. మళ్ళీ తిరిగి మెయిన్ రోడ్లోకి అయితే వచ్చామండి. బస్సు ఎక్కడ ఆగిద్దన్నా? దీన్ని బట్టి నాకు ఒక విషయం తెలిసిందండి. ఇక్కడ రెండు బస్ స్టాండ్లు ఉన్నాయి అన్నమాట. ఇటేంటి అబ్బా, ఇలాంటి హౌసెస్ ఉన్నాయి. రోడ్డు ఉందిగా, ఒకసారి ఇటుకుండా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం అటు బాలాజీ నగర్ నుంచి ఇటు సైడ్కి వచ్చాము. బైక్ పాటలు బీకి పడేసి ఉందిగా. ఇక్కడైతే అన్నిటికీ తాళాలు వేసి ఉన్నాయండి. మరి ఇక్కడ ఎవరు ఉంటారన్నా? ఇక్కడ ఏ పని చేసే వాళ్ళు ఉంటారు? నమస్తే అన్న. నమస్తే అన్న. వాళ్ళంతా కూడా ట్రాక్టర్ పనులు చేస్తారంటండి ఇక్కడ. అంటే మట్టి ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి తరలించడం ఇట్లా అనమాట. కొండపైన కూడా త్రిబుల్స్ అయితే వెళ్తున్నారండి బండ్ల పైన. చూసారు కదా, రూల్స్ అయితే పాటించట్లేదు. ఇటు వెళ్తే స్కూల్ జోన్ అంట. నాకు బాగా నచ్చిన ఇంకో విషయం ఏంటంటే అండి, రోడ్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతున్నారు. సార్ మన వీడియోస్ చూస్తారంటే చాలా సంతోషం సార్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. గోవింద. గోవింద. సార్ వ్యాపారం ఎలా ఉందండి? బాగుంటుంది, కొండ మీద వ్యాపారం బాగానే ఉంటుంది సార్. దీనికి రెంట్ ఎలా ఉంటుందండి మీకు? అది ఓన్ షాప్లే, రెంటెడ్ అంటే నేను లేదు, ఓనే ఇది. కానీ టీటీడీకి రెంట్ కంపల్సరీ కట్టాలి. అది సుమారుగా అంటే ఎంత ఉండొచ్చు? జస్ట్ ప్రజలు తెలుసుకుందాం అని ఉంటుంది కదా, సుమారుగా చెప్పండి. ఓన్ షాప్ అంటే 4,000 అటు ఇటు 5,000 ఉంటుంది. ఇది 30 years బిఫోర్ అలాట్ అయిన షాపులు, ఇవి ఫ్రెష్ షాపులు కాదు. అంటే మీ నాన్నల కాలం నుంచి అలా వస్తున్నాయి అప్పటి నుంచి. ధన్యవాదాలు సార్. ఇదిగోండి బస్ స్టేషను. ఇక్కడ టాయిలెట్స్ అయితే ప్రతి దగ్గర ఉన్నాయండి, ఇబ్బంది లేకుండా. బాగుంది. ఇక్కడ ఫేమస్ ప్లేసులు ఉంటాయండి. పాప వినాశనం, శ్రీవారి పాదాలు, ఇంకా అలా కొన్ని కొండపైన చూడదగినవి. ఆ బస్సులు వచ్చేసి ఇక్కడ ఉండవంట, ఇవి కొండ దిగడానికి కావాలా. మనం అటు సైడ్ వెళ్ళిపోదాం, అటు సైడ్ ఉంటాయి అంటున్నారు. ఏం లేదు, అడుగుతా వెళ్తున్నానండి, నాకు ఏం తెలీదు. ఒకవేళ మీరు వచ్చినా కానీ ఇంతే. ఇక్కడ అలాగే మనకి సాంబార్ రైస్ అయితే ఇస్తూ ఉంటారండి. తమ్ముడు బాగున్నావా? బాగుందా రైసు? అలా పెడుతూ ఉంటారండి, అందరు తింటూ ఉంటారు. ఫ్రీ, మొత్తం ఫ్రీ. ట్రాఫిక్ సిగ్నల్స్ అవేమీ లేవు కావునగా మనం ట్రాఫిక్ చూసుకొని దాటేసేయడం జాగ్రత్తగా. ఇది బస్ స్టాప్ కరెక్ట్గా. అదిగోండి ఆ బస్ స్టాప్ ఎదురుగానే ఇక్కడ వచ్చేసి 3 ఆప్షన్లు ఉన్నాయండి, ఒకసారి చూసేయండి. మొదటి ఆప్షన్ అండి, ఇట్లా ఎన్నలు ఏంటంటే ఇట్లా కార్లు ఉంటాయి. ఇట్లా చాలామంది ఉంటారు తిరుపతి కొండపైన. ఏదన్నది ఈ ప్లేస్లన్నిటికీ 6 ప్లేసులు తిప్పి చూపిస్తారనమాట. ఒక పర్సన్కి వచ్చేసి 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఎన్ని గంటల ట్రిప్ ఉంటుందన్న ఇది? 3 hours 3.5 hours ఉంటుంది. 3.5 hours, 3-3.5 గంటలు అయితే తిప్పి చూపిస్తారు. ఈ కారులో 10 మందిని అయితే ఎక్కించుకొని వెళ్తారండి. మీకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. రెండో ఆప్షన్ అండి, ఇది కనుక మీరు యూజ్ చేయాలంటే మీ ఫ్యామిలీతో కానీ, మీరు 4 ఫ్రెండ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా వాడుకోండి. ఇదేంటంటే ఒక కార్ అన్నమాట, ఒక ఏసీ కార్లో మనల్ని ఇప్పుడు చెప్పే కదా మీకు పేర్లు, ఈ 6 ప్లేసులు తిప్పి తీసుకొని వస్తారనమాట. ఎంతసేపు అండి సార్? ఇది మాక్సిమం 3 hours నుంచి 4 hours. ఈ 6 ప్లేసులకి అయితే 3 hours టైం పడుతుంది. ఒక 1/2 hour అటు ఇటు అయినా నో ప్రాబ్లం లేదండి. కస్టమర్ని మేము పోంగొట్టుకోం సార్.
ఓకే. ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఉన్నది 3వ ఆప్షన్ అండి, బస్ అనమాట. చాలామంది వెయిట్ చేస్తున్నారు బస్ కోసం, బస్సు రావడానికి టైం పడుతుంది. ఇక్కడ బస్సు వచ్చేసండి ఈ 3వ ఆప్షన్లో ఫస్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళిద్ది, సేమ్ మనకి ఆ కారోళ్ళు చూపిస్తున్న షీట్ లాగే. రెండోది వచ్చేసి జప్పాలి ఆంజనేయ స్వామి ఆలయం అనమాట, ఇది మెయిన్ అండి. తర్వాత ఆకాశగంగా, తర్వాత పాప వినాశిని, శిల్పతో రణవంట, శ్రీవారి పాదాలు అంటే వెంకటేశ్వర స్వామి అడుగుపెట్టిన మొదటి పాదాలు, ఇది కూడా మెయిన్ అండి మనకి. ఇది 2 మెయిన్గా చూడాల్సిన అట్రాక్షన్లు అనమాట. సో నా సజెషను నేను దేంట్లో వెళ్ళమంటానంటే, ఫస్ట్ చూసుకుంది వచ్చేసి నా వెనకమాల ఉన్నటువంటి ఒక జీపు, దాంట్లో 10 మందిని ఎక్కించుకొని వెళ్తారు. రెండోసారి చూసుకున్నది వచ్చేసి మనకి 1000 రూపాయలు చెప్పాడు ఆయన, అది వచ్చేసి కొంచెం స్మార్ట్ ఉంటుంది కారు. మూడోది వచ్చేసి ఈ బస్సు అనమాట. అన్నా ఏం లేదు, మేము మామూలుగా అయితే బస్సులో వెళ్ళాలి అంటే మాకు కొంచెం ఫ్రంట్ సీట్స్ కావాలి వీడియో షూట్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్ సిటీ అలాగే మెయిన్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంది. కొన్ని కార్లు వాళ్ళు అయితే తీసుకెళ్ళట్లే అక్కడికి, మీరు తీసుకెళ్తా అంటున్నారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఎంచుకుంటున్నాం. అందులోనూ టైం వచ్చే సాయంత్రం 3 అవుతుందండి. ఇంకా 3 గంటల్లో మనకి చీకటి అయితే పడిపోతుంది. వీళ్ళు ఈ వ్యాన్ అనుకోండి త్వరగా కవర్ చేసుకోవచ్చు. అదే ఉదయం నుంచి సాయంత్రం వరకు వెళ్ళి చూసుకునే పని అయితే బస్సు అయితే బెటర్, మనకి వెళ్ళిపోదాం. 1 డే టైం ఉంటే మీకు బస్సులో వెళ్ళచ్చు. బస్సులో వెళ్ళి ప్రశాంతంగా చూసేయచ్చండి, కానీ మీకు వీడియోలో చూపించాలిగా వెళ్ళేదారిలో ఆ రోడ్లు, అక్కడ లొకేషన్లు. వీళ్ళైతే మామూలుగా అందరూ 3-3.5 గంటలు అంటే ఇతను ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ అని చెప్పి 4 గంటల పాటు చూదురుగాని అన్నారు. మనిషికి 200 అంటే పర్వాలేదండి, కొంచెం మంచిగానే చూసుకొని, అంటే వీళ్ళు మన కోసం వెయిట్ చేసి చూపించి తీసుకొని వస్తారు. అన్నా మొత్తం ఎంతమంది వచ్చారు? మొత్తం 6 మెంబర్స్ 6. ఓకే, గిట్టుబాటు అవుద్దా? ఇంకొక 2 ఎక్కించుకొని ఎక్కడ? ఇక్కడే వెళ్ళేదారిలో తగిలితే. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మొత్తం మన ట్రిప్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు చూపిస్తారు కదా, ఇక్కడ వచ్చేసి చూడండి మనకి బస్సులో 7 అన్న, బస్సులో 6, బస్సులో 6. తీర్థం ఉండదు. చక్కెర తీర్థం మీరు సపరేట్ తీసుకెళ్తారా? బస్సు రోడ్డు మీద దింపేస్తాడు, మన స్టెప్స్ దాకా. ఓకే, బస్సులో 6 అయితే మీరు 7కి తీసుకెళ్తున్నారు. ఓకే సూపర్. ఇప్పుడు మొదట వెళ్ళబోయేది శ్రీవారి పాదాలంట అండి. చూసారా అండి, మనం గుడి దగ్గర నుంచి ఎన్ని కిలోమీటర్లు అన్నా? 4 కిలోమీటర్స్. గుడి దగ్గర నుంచి 4 కిలోమీటర్లు వచ్చామండి. ఉచిత దర్శనం ఎప్పుడైనా జనాభా ఎక్కువ ఉన్నప్పుడు దీంట్లో కనెక్ట్ చేస్తారంట. ఇదంతా తిరుగుతూ రావాలి ఆ భగవంతుడిని చూస్తానికి. పైకి ఎక్కుతుంటే మామూలుగా లేదండి. ఇదేంటన్నా? శిలాతోరణం, చక్రతీర్థం. ఇది శిలాతోరణమా? చక్ర తీర్థం. అసలు కొండపైన ఎంత ఉందని నాకు తెలియదండి. ఒకవేళ బస్సులో వెళ్ళగలిగితే ఎంత షూట్ చేయగలిగే వాళ్ళం కాదు. మామూలుగా లేదండి బాబు, ఈ కొండలపైన రోడ్లు ఎలా వేసారు కానీ అసలు ఎక్కడం దిగడం ఒక జైంట్ వీల్ వెళ్తున్న అనుభూతి కలుగుతుంది. ఇక్కడ రోడ్డు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు, మొత్తం డబల్ రోడ్ వేస్తున్నారంట. ఇక టాప్ అంటండి కొండపైన ఇది. మనం ఇట్లా దీంట్లో రావడం వల్ల ఇదే అండి అడ్వాంటేజ్, చెప్పులు దీంట్లోనే పెట్టేసి వెళ్ళిపోవచ్చు. టోపీలు, కళ్ళజోళ్ళు, ఇక్కడ పూజ సామాగ్రి ఇవన్నీ అమ్ముతున్నారండి, కావాలంటే కొనుక్కెళ్ళొచ్చు. శ్రీవారి పాదాలంటే ఆ వెంకటేశ్వర స్వామి కొండపైన మొదటిగా పెట్టిన పాదాలు అనమాట. ఆ ముద్రలు అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఇట్లాంటి పెంకులు అయితే అమరుస్తున్నారండి. ఒక పెంకు పైన ఒక పెంకు, ఎన్ని పెంకులు అమరిస్తే అన్ని స్టేర్లు బిల్డింగ్ కట్టుకుంటారని నమ్మకం. మనుషుల్లో ఆశ మాత్రం చావదు. సరే ఒరిజినల్ అండి, తర్వాత అమర్చారా? ఇవి అమర్చినవి ఒరిజినల్ పాద ముద్రలు, అవి కింద బండ మీద ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయి దీంట్లో. ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి, మంచిగా కనపడుతుంది. బాబా, ఆ పైన శ్రీవారి పాదాలండి, అవి సేమ్ ఎలా ఉంటాయో నమూనా ఇదే మాదిరిగా ఉంటాయండి. నేను పైన చూశాను. దాని కింద ఒరిజినల్గా దేవుడు మోపిన పాదాలు అయితే ఉంటే దానిపైన ఇట్లా అమర్చారంట లేటెస్ట్గా. ఇక మనం ఆనవాయితీగా చూస్తుంది ఇట్లాంటి చెట్లు ఇవన్నీ కూడా మన కోరిక ఏదైనా ఉంటే ఇట్లాంటివి కొనుక్కొని బయట అమర్చుతూ ఉంటారు, వాళ్ళ కోరికలు నెరవేరాలని. ఇవి ధూపం అంటండి. దీనికి ఇది కూడా ఇస్తారా? సపరేట్. ఇదెంత? 150. ఓహో, దీంట్లో అవి వేసుకొని మనం ముట్టించుకున్నామంటే మంచి స్మెల్ వస్తుందండి, చాలా అద్భుతంగా ఉంది. ఒక్కసారి ఇవ్వరా, వాసన చూస్తాను. రకాలా అండి ఇవి? ఇది కస్తూరి, ఇది చందనం. ఇక్కడే అమ్ముతున్నారు, చాలా బాగుంది. ఇవన్నీ ఎట్లా అండి, కింద మీరు కొనుక్కొస్తారా లేదంటే ఇక్కడ తయారైంది? ఓకే, సూపర్ ఉంది బ్రో. ఎంత బ్రో ఇది? 50 రూపీస్. ఇది ఎక్కడ చూడలేదు బ్రో, ఇక్కడే దొరికిద్దా? ఎలా తయారు చేస్తారా మీరు ఇది?
ఇది మీరు తయారు చేస్తారా బయట నుంచి వస్తుందా? బయట నుంచి వస్తాయి మేడం. బాగుంది బాగుంది. నా చేతి మీద ఎప్పు. ఆవ్ భలే ఉందిగా. ఆవ్ బాగుంది. ఎంత ఇది? 50 రూపీస్. చాలా బాగుంది. ఇక్కడ చూసారా జంతువు ఒకటి బాగుంది, చూస్తానికి మాత్రం భలే ఉందండి. తమ్ముడు ఏంటిది? అవునా? అర్రే కొబ్బరి చెప్పు తీసుకొని వెళ్ళిపోతుందా? ఉడతా అది? అది ఇక్కడ కూడా ఉందిగా. చాలా ఉన్నాయి. ప్రమాదకరం కాదా అవి? ఓకే, కొబ్బరి తింటుంది అనమాట. ఓకే సరే అన్న, ఉంటా మరి. ఇక్కడ వీళ్ళంతా కూడా తిరుపతి నుంచి కొండపైకి వచ్చి బిజినెస్ చేస్తారంట. ఇదే కదా టాప్? ఈ కొండ మొత్తం మీద ఈ 7 కొండల్లో టాప్ ఇదే. ఇక్కడే ఆ వెంకటేశ్వర స్వామి పాదాలు పెట్టారు. కరెక్ట్గా చూసి పెట్టారండి స్వామి మాత్రం టాప్లో. అన్ని మసాలాలు ఇవన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ ఏంటి ఫోటోలు తీసి కొండపైన ఎడిటింగ్ చేసి ఇదిగోండి ఇట్లాగా ఫ్రేమ్లు ఇవన్నీ చూస్తున్నారు, ఇట్లా పెడతారు. ఎలా అనిపించిందండి ఆ దేవుడి పాదాలని చూసారు కదా? బా దిగేటప్పుడు కూడా లొకేషన్లు అదిరిపోయినాయండి. ఇదిగోండి మనకి నా డ్రైవర్ గారు నీట్గా ఈ 2 వస్తాయి అన్న. ఓకే, ఈ కార్లో రావడం వల్ల ఈయన అడ్వాంటేజ్లు వీళ్ళే నీట్గా చెప్తున్నారు. స్ట్రైట్ వెళ్ళాలంట. వరల్డ్లోనే సెకండ్ ఏదన్నా ఇది న్యాచురల్ స్టోన్, వరల్డ్లోనే సెకండ్. ఓకే, శివాలయం. ఓకే ఓకే, చెప్పులు ఇక్కడే ఇప్పేసేయాలి. ఓకే ఓకే, నైస్. థ్యాంక్స్ అన్న, చాలా బాగా చెప్తున్నారు. ఈ పక్కన ఉన్నది రాక్ గార్డెన్ అంటండి. ఇక్కడ షాపులు అంటే ఇక్కడ జనాలకు కావాల్సిన షాపులు ఇవన్నీ ఉన్నాయండి. హే గాయ్స్, బాగున్నారా? లెఫ్ట్ హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదుగా అన్నయ్య? లెఫ్ట్ హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదా? బాగున్నావు అన్న? నైస్ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్నయ్య. నమస్తే అన్న. రైట్ సైడు లెఫ్ట్ సైడు 2 గార్డెన్ ఏరియాస్ అండి. మంచిగా ఫోటోలు దిగాలి, ప్రకృతిని ఆస్వాదించాలంటే ఇటు లోపల రావచ్చు. మనకి మెయిన్ వచ్చేసి ఈ స్ట్రైట్కి వెళ్ళాలండి. శిలాతోరణం అంట. మంచిగా అసలు టూరిస్టర్ల కోసం మంచిగా పెట్టారు. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇది శిలాతోరణం అంట అండి. ఇంగ్లీష్లో ఏమంటారన్న? ఇంగ్లీష్లో శిలాతోరణమా? తెలుగులో కూడా అదే కదా. ఇదిగోండి ఇదే శిలాతోరణం. ఇది న్యాచురల్గా ఫామ్ అయిందని అంటూ ఉంటారండి. అసలు మొత్తం కూడా ఎలాగా చూస్తుంటే ఇది ఎలా ఉందంటే ఏదో మనుషులు క్రియేట్ చేసినట్టుగా ఉంది కానీ న్యాచురల్గా ఫామ్ అయినట్టుగా లేదు. బాగుంది చూస్తానికి. మంచి ఫోటోలు అయితే దిగొచ్చు. ఇక్కడ చూసుకోండి చాలామంది ఫోటోలు అయితే దిగుతున్నారు. నెమళ్ళు. నమస్తే. ఇది నెమళ్ళు పెట్టారు కానివ్వండి, మొత్తం జల్లెళ్ళు పెట్టడం వల్ల ఏంటంటే అంత క్లియర్గా స్పష్టంగా చూడలేకపోతున్నాం. ఏదైనా అద్దం లాంటిది ఉంటే ఇంకా మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అబ్బా అన్నయ్య, ఎందుకన్నయ్య అంత కష్టం మనకి? చక్ర తీర్థం ఇంకొకటి. ఇదిగోండి గాంధీ తాత గారు డబ్బులు. చాలా కష్టపడుతున్నారండి మీరు. తెలుగేనా? ఓకే, గ్రేట్ మీరు. ఎందుకంటే అలాగే కదలకుండా ఉన్నారంటే ఎంత ప్రాక్టీస్ ఉండాలి. చాలా గ్రేట్ మీరు. ఇలాగే ఉంటారు సాయంత్రం వరకు. గ్రేట్. ఏమండి ఒరిజినల్ రుద్రాక్షలా? మీ దగ్గర కాయిన్ ఉందా? ఇదిగోండి ఒరిజినల్ రుద్రాక్ష అంట. ఏమైంది? తిరుగుతుంది అది. అర్రే ఎంత అండి ఒక రుద్రాక్ష? పంచముఖి 150. ఏకముఖి ఉందా? నేపాల్ ఏకముఖి. ఈ చక్రతీర్థం యొక్క కథ మీకు షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. పూర్వంలో తాపసులని ఉండేవాళ్ళండి. వాళ్ళు ఏంటంటే ఘోర తపస్సు చేసి ఈ భూమండలాన్ని కదిలించే శక్తిని పొందారు. అప్పుడు భూమి అల్లకల్లోలంగా మారితే ఆ భూమాత తట్టుకోలేక శ్రీ మహావిష్ణువుని ప్రార్థించిందనమాట. శ్రీ మహావిష్ణువు వెంటనే సుదర్శన చక్రాన్ని అయితే ఇక్కడ ఈ ప్లేస్లోకి అయితే వదిలేరండి. అప్పుడు ఏంటంటే ఆ తాపసులు మొత్తం చచ్చిపోయారన్నమాట. వాళ్ళందరూ చచ్చిపోయి ఆ సుదర్శన చక్రం ఆ భూమిలోనే అక్కడే నాటారన్నమాట శ్రీ మహావిష్ణువు. అప్పటి నుంచి ఇది చక్రతీర్థంగా పిలువబడుతుందండి, పవిత్రమైన ప్లేసు. కొందరు భక్తులు ఈ నీటిని పవిత్రంగా భావించి స్నానం కూడా చేస్తారు. ఇంకొకటి చాలామంది అంటూ ఉంటారు సుదర్శన చక్ర ఆకారంలో ఉంటుందని అంటారండి ఈ నదిని. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
అలాగే ఇక్కడ ఒక శివలింగం కూడా ఉందండి. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిందని ఇక్కడ నమ్ముతూ ఉంటారు. ఈ శివలింగాన్ని దర్శించుకుంటే పుణ్యఫలం కలుగుతుందని భక్తులు నమ్ముతారండి. నమస్తే సార్. ఫస్ట్ మంచిగా దాహం వేస్తుంది సార్. రండి, మీరు కూడా తాగుతారు. కానీ చూస్తా ఏ ఊరు సార్? హైదరాబాద్. మన హైదరాబాదే సార్. మీ హైదరాబాద్ లాగా మా అమరావతి ఎప్పుడు అవుతుంది సార్? అవునా? మొత్తం ఎలా ఉన్నాయి లొకేషన్స్? ఆల్ గుడ్. ఇప్పుడు ఎక్కడికన్నా? వేణుగోపాల్స్ ఉంటుంది. వేణుగోపాల్ పెద్దదా అన్న బాగా? మామూలు నార్మల్ హతీరామ్జీ బాబా జీవ సమాధి వేణుగోపాల్. ఓహో, హాతీరామ్జీ బాబా జీవ సమాధి. గోగర్భం డ్యామ్. ఇది గోగర్భం డ్యామ్ అంటండి. తిరుమల వాటర్ సప్లై. ఓకే, మన తిరుపతి కొండపైన తిరుమల మొత్తం వాటర్ సప్లై ఇదే అంట. చాలా అద్భుతంగా ఉంది. అదిగోండి, టర్బైన్ ఫ్యాన్స్ అంటారు వాటిని, పవర్ జనరేట్ చేస్తుంది. ఇంకొక భాషలో విండ్ మిల్స్ అని కూడా అంటారు. ఒక ఫ్యాన్ వచ్చేసి సుమారుగా 150 ఏళ్ళకి కరెంట్ అయితే ఇస్తుందని అంటారండి ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడ శ్రీవారి పార్వేట్ మండపం శ్లోకపానిన్న. ఇక్కడికి ఊరేగింపుకి అయితే శ్రీవారిని తీసుకొని వస్తారంటండి కార్తీక మాసంలో. చాలా అద్భుతంగా ఉంది కదా అసలు. నిజంగా తిరుపతి పైన ఇంకా అద్భుతంగా ఉన్నాయండి లొకేషన్లు మాత్రం. మీరు వస్తే కనుక ఖచ్చితంగా ఇట్లాంటి కారు ఒకటి మాట్లాడుకొని ఆస్వాదించాలి. ఎలా ఉంది మొత్తం మీకు? సూపర్. ఇక్కడ రోడ్డు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారండి, చూస్తున్నారు కదా. అసలు కొండపైన రోడ్డు ఎక్స్టెండ్ చేయడం అంటే చాలా కష్టం అండి. ఇది వేణుగోపాల స్వామి ఆలయం అండి. ఇక్కడ హాతీరామ్ బాబాజీ జీవ సమాధి అంట. అంటే ఆయన బతికుండగానే సమాధి చేశారా. ఇదిగోండి, ఇక్కడ గాంధీ తాత వేషం వేసుకొని చాలామంది, ఒక ట్రెండ్ ఇక్కడ. ఇక్కడ ఫుడ్కి కూడా కరువు లేదండి. అన్నా ఏంటిది? బాగున్నా. ఏంటిది మీరు చెప్పాలి. కష్టమా అన్నా? దీని పేరు ఏం పేరు అన్నా? దీని పేరు ఏం పేరు? మైసూర్ బోండా. ఎంత అన్న అది ఖరీదు? 140. 40 అంట. ఓకే, చాలా పెద్ద కదా. నా కడుపు నిండిపోయిద్దా? ఇద్దరు తినొచ్చా? సరే, ఒకటి ఇవ్వండి మాకు. అమ్మో, ఇది పెద్దదిలా ఉంది కదా. ఇదిగోండి, కొండపైన నాకు చౌకలా అనిపించింది మజ్జిగ అండి. బాగుంది. మొత్తం మేగడి కదా ఇదంతా. బాగుంది క్వాలిటీ. ఇక్కడ టికెట్ అయితే తీసుకొని వెళ్ళాలనుకుంటా. 10 రూపాయల టికెట్ ఇద్దరం తీసేసుకున్నాం. అవునవును, వేణుగోపాల స్వామి టెంపుల్ అండి. ఇదిగోండి, హాతీరామ్ బాబా సమాధి అండి. ఇదే జీవ సమాధి చేశారు కదా, ఈ విధంగా ఉంది. ఆ లోపల వీడియో తీయకూడదంటండి, కాబట్టి మనం బయట నుంచే దర్శనం కంప్లీట్ చేసుకొని హాతీరామ్ బాబా ఆ సమాధి దగ్గర కలుస్తాం. బయటికి రాగానే స్వామి గారు శతకోపం పెట్టారండి. ఇదైతే ఇచ్చారు, కరివేపాకు లాంటిది. ఇది తీయంగా ఉందన్నమాట. హాతీరామ్ బాబాజీ గారి సమాధి అదే అండి. పూర్వంలో వెంకటేశ్వర స్వామి, హాతీరామ్ బాబాజీ గారు ఇద్దరు పాచికలు ఆడుకునే వాళ్ళు అనమాట. ఆ చిత్రం కూడా మనం వెనక చూస్తున్నాము. ఆ విధంగా ఉంటుందన్నమాట. కేవలం 40 రూపాయలు మాత్రమే తీసుకున్నారు. ఇది మీకు పెడతాను. ఇది మొత్తం పునుగు పిండిలా ఉంది. కొంచెం పొల్లంగా ఉందండి, బరువు తక్కువ ఉంది. ఇప్పుడు ఇన్ని మొక్కలు మనందరి కోసమే కట్ చేయించింది, అలా ఒక మొక్క. ఇది ఒకటి అడ్వాంటేజ్ ఇక్కడ. ఓకేనా? ఆకాశ గంగ అంటండి. ఇక్కడ ఒక బస్సు కూడా కనపడలేదండి నాకు ఇప్పటి వరకు. ఆటవిక శాఖ ఆకాశ గంగ ఉద్యానవనము. ఇక ప్రతి దగ్గర ఈ విధంగా అయితే షాపింగ్లు ఇంకా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. వామ్మో, చాలా లెక్క నడవాలండి ఇది. ఫోటోలు తీసి మంచిగా అదిగోండి బ్యాక్గ్రౌండ్ అదంతా మార్చి ఎడిటింగ్ చేస్తున్నారు. బాగుందండి. ఆకాశ గంగ వాటర్ అండి. ఎంతమంది జనాలు వెయిట్ చేస్తున్నారో. ఆ వాటర్ కనుక మనం పట్టుకెళ్ళాలంటే ఆ డబ్బా ఇక్కడ కొనుక్కోవాలి. ఎంత అమ్మా డబ్బా? 20 రూపాయలు అంటండి, ప్లాస్టిక్ డబ్బా. బాగున్నారన్నా? బాగున్నా. ఆకాశ గంగ దర్శనం జరిగిందా? బాగానే జరిగిందమ్మా. నాకు జరగాలి. ఆకాశ గంగ ముందులో ఉందంటండి వాటరు. అక్కడ వరకు వెళ్ళాలంటే చాలామంది జనాలు దాటుకొని వెళ్ళాలి.
ఆ వచ్చేదే ఆకాశగంగ అండి. ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని ఉదయం పూట 3 గంటలకి దర్శనానికి తలుపులు తీస్తారు కదా, అప్పుడు ఈ ఆకాశగంగతోనే అభిషేకం చేస్తారంట. రాత్రి 12 గంటలకి పూజారులు, వెంకటేశ్వర స్వామి గుడిలో పూజారులంతా కూడా కొంతమంది వచ్చి ఇక్కడికి వచ్చి దీన్ని తీసుకెళ్ళి ఈ ఆకాశగంగని అంటే ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చి ఒక మార్గంలో ఏదిద్దరు గన్మ్యానులతో వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మొదటి అభిషేకం ఈ ఆకాశగంగతో అయితే చేస్తారంటండి. ఒక క్యూ పద్ధతి పాటిస్తే బాగుండండి. వామ్మో, మామూలు తడుపుకోవట్లేదుగా. ఫ్రెష్ వాటర్ కావాలి నాకు పైన, అంటే నాకు ఇక్కడ వాటర్ కావాలి. 1 2 3 3 సార్లు పోసేసా. నెక్స్ట్ అబ్బా, కొండ నుంచి వచ్చే వాటర్లో ఐరన్ ఎక్కువ శాతం ఉంటుంది. ఇక చూసారు కదండి, అది లోపల దేవుడిని అయితే చూపించలే, ఎందుకంటే కెమెరా ఎలో లేదు దేవుడిని చూపించడానికి. ఇంకా ఆకాశగంగ అయితే ఆ విధంగా ఉంటుంది అన్నమాట. భక్తులంతా కూడా ఆ విధంగా వెళ్తున్నారండి. అన్నా నెక్స్ట్ ఎక్కడికన్నా? నెక్స్ట్ పాప వినాశిని అంటే మన పాపాలన్నీ తొలగిపోతాయి అక్కడికి వెళ్తే. అటు తిరిగి వెళ్తే అక్కడ వెహికల్స్ అన్నీ ఆగినాయి కనపడుతున్నాయి కదా. అన్నయ్య ఏంటంటే చాకచక్యంగా షార్ట్ కట్లో బండి తీసుకెళ్ళిపోతున్నాడు. ఇలా బండి నడపాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అసలు ఆ రోడ్లు చూడండి ఇలా తట్టుకున్నాయా. ఇక్కడ పాప వినాశిని అని గంగాదేవి టెంపుల్ అంటండి. ఆ గంగాదేవి దర్శనం చేసుకొని అక్కడ నీళ్లు ఉంటాయి అంట. ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుంటే మన పాపాలన్నీ ఇప్పటి వరకు ఉన్నాయి పోతాయి అంట. ఇంకా కొత్తగా చేయకుండా ఉండాలి. నీలాంబరి ఆదివాస బాబాయ్ లేదా ఆయిల్? ఇది ఆయిల్ అమ్మా. ప్రతి చోట షాపింగ్లు అండి బాబు. ఎంత నా రుద్రాక్ష? పంచముఖి ఎంత? 100. న్యాచురలా? బాగుంది. ఓకే, నైస్ నైస్. ఏకముఖి ఉందా? ఏకముఖి రేర్ కదా. ఏకముఖి చాలా పవర్ఫుల్ అండి, దొరికితే తీసుకోవచ్చు. ఇదిగోండి పాప వినాశిని ఇదే అండి. మనం దర్శనం చేసుకొని ఈ నీళ్ళతో తడిచామనుకోండి మన పాపాలన్నీ పోతాయంట. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం. చాలా థ్యాంక్స్ అండి. ఓకే, మంచి. లోపల గంగామాత దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ వీటిలో నుంచి వచ్చే నీళ్లు 3 సార్లు తడుపుకుంటే అయిపోయిందండి, మన పాపాలన్నీ పోయినట్టే. అన్నా నెక్స్ట్ అక్కడికి చెప్పాలి. ఆంజనేయ స్వామి పుట్టిన ప్లేస్. ఆంజనేయ స్వామి పుట్టిన ప్లేసా? ఇంకెందుకు వెళ్ళిపోదాం మరి. ఓం నమో ఆంజనేయ. మీరు చాలామంది శేషాచలం ఫారెస్ట్ అని అనుకొని ఉంటారు కదా, ఇదే అండి. నైట్ టైం 7 దాటితే జంతువులన్నీ రోడ్ల మీదకి వస్తాయి ఏంటండి. అందుకే 6ంటికి టెంపుల్ మొత్తం క్లోజు. ఏమైనా తగిలితే చూపిద్దాం. ఒక పులైనా వస్తే బాగుండి అనిపిస్తుంది. ఇది బస్ స్టాప్ అండి. ఇక్కడ బస్ స్టాప్ దగ్గర దింపితే ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదేనన్నా చెప్పాలి? అదే చెప్పాలి. లోపల ఊరా? లోపల ఊరేమి ఉండదు, టెంపుల్ అంతే. లోపల 500 మీటర్స్ నడుచుకొని వెళ్ళాలి. 1/2 కిలోమీటర్ నడిస్తే టెంపుల్ అంటండి. అమ్మా అమ్మ, ఎంత లోపలికి వెళ్తామన్నా? మెట్ల దగ్గరికి వెళ్తామా? మామూలుగా బస్సు అయితే బస్ స్టాప్ దగ్గర ఆగిద్దండి. మనం కారు కాబట్టి ఈ అన్నయ్య ఏంటంటే తీసుకొని వెళ్ళిపోతున్నాడు. మన దగ్గర బండి ఉంటే కనుక వాళ్ళు బండ్లు వేసుకొని వెళ్తున్నారు కదా, డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళిపోద్దండి చెప్పాలి. అదే ఆంజనేయ స్వామి జన్మస్థానం. లేదు మెట్లు ఎక్కి వెళ్ళాలంటే కనుక 300 మెట్లు అంటే సుమారుగా ఎక్కేసి వెళ్ళిపోదాం మెట్లు. ఇక్కడ టెంపుల్స్ అన్నీ 6 గంటలకు క్లోజ్ అండి. కాబట్టి మనం ఈ లోపలే దర్శనం ఇవన్నీ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవాలి, ఎక్కడైనా కానివ్వండి. బాగున్నా బ్రో? సూపర్, థ్యాంక్స్ బ్రో. వీడియోస్ బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. కీప్ ఆన్ గోయింగ్. ఓకే. వెళ్ళేదారిలో ఆంజనేయ స్వామి ప్రతిబింబాలు. అన్నా ఏంది షార్ట్ కట్టా? పైన దాచుకుంటారా? గోడౌన్ సూపర్ ఉందన్నా. ఇదిగోండి ఇదంతా అదిగోండి బండ్లు వెళ్తున్నాయి కనపడుతున్నాయి కదండి. పడ్డామంటే ఇంకంతే హరహర ముళ్ళ చెట్లులా ఉన్నాయి మొత్తం. అడవి మధ్యలో మార్గం. వన్యమృగాలు వచ్చే అవకాశం ఉంటుంది రాత్రులు. 10 నిమిషాలు ఉంది ఇంకా. ఈ 10 నిమిషాల లోపల వెళ్తే
ఆ దర్శనం అయింది మనకి, లేదంటే కష్టం. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ వరకు వచ్చారంటండి ఈ టెంపుల్కి. ఇప్పుడు మనకున్న మెయిన్ డౌట్ అయితే ఈ జపాలి అనేది హనుమంతుడి జన్మస్థలంగా పిలువబడుతుందా లేదా. నేనైతే గూగుల్లో సెర్చ్ చేసిన దాని ప్రకారం అండి, ఈ జపాలి అనేది హనుమంతుడు అప్పట్లో తపస్సు చేసిన ప్లేస్ అంట, కాబట్టి దీన్ని పవిత్ర స్థలంగా భావిస్తారు. ఈ ఆలయంలో వీడియో తీయడానికి ఎలో అయితే లేదండి. లోపల దేవుడు స్వయంభూ అని పిలుస్తారు. ఈ విధంగా ఉంటారండి. గూగుల్లో దొరికిన ఇమేజ్ అయితే ఇస్తున్నాను మీకు. ఇక ఈ ఆలయానికి వచ్చిన భక్తులకు పవిత్రమైన అనుభూతి అయితే కలుగుతుందంటండి. అలాగే ఆ పక్కనే అన్నదాన సత్రం కూడా ఉంది. వీళ్ళు వచ్చేసి యూపీ నుంచి వచ్చారంట. ఇక్కడ ప్రతిరోజు ఒక బస్తా బియ్యంతో అన్నదానం అయితే చేస్తారంట అండి. మరి మీ అందరికీ ఇంకొక డౌట్ ఉండొచ్చు, మరి అసలైన హనుమంతుడి జన్మస్థలం ఎక్కడ? ఇది వచ్చేసి రామాయణం ఆధారంగా చూసుకుంటే మనం 2 ప్లేసులు అండి. ఒకటి కర్ణాటకలోని హంపి దగ్గర, లేకపోతే అంజనాద్రి పర్వతం అనే చోట ధార్మికంగా హనుమంతుడి జన్మస్థలంగా వాల్మీకి రామాయణం ఆధారంగా చెప్పబడుతుందండి. అలాగే అన్ని టెంపుల్ దగ్గర మనకి టాయిలెట్స్ అయితే ఉంటాయండి, ఇబ్బంది ఉండదు. టెంపుల్ టాప్ వ్యూ అయితే ఇది. ఇంకా బొట్టు అయితే పెట్టుకోవాలండి. ఎక్కడ దేంతో పెట్టుకుంటారండి? దిస్ వన్ ఓ తంబ్. ఓకే, మనకి తెలియనప్పుడు ఆడడంలో తప్పలేదండి. సింధూరం అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇక్కడ మా దారి మధ్యలో ఇక్కడ ఒక చిన్న దుకాణం అండి. 5ంటికి క్లోజా? ఇప్పుడు టైం ఎంత? 6 కదా, అప్పుడే క్లోజా? అవునా, జనాలు ఉంటే కనుక 7:30. ఓకే, థ్యాంక్స్ తమ్ముడు, వాటర్ ఇచ్చావు. అచ్చం పుష్పరాజులా ఉన్నావుగా. ఓకే బాయ్. హాయ్ హాయ్, బాగున్నారా? బాగున్నామండి. యా థ్యాంక్ యూ. వీడియో చాలా చూస్తుంటా. అవును, బ్యాంకాక్లో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి, బాయ్. క్యాబ్ అతను వెయిటింగా? సరే అన్న, వెళ్తున్నాను. కొండ కిందకి వెళ్ళాలి నేను. వెంగమాంబలో భోజనం చేసేసి కొండ కిందకి వెళ్ళాలి. భయ్యా వస్తున్నాం. మన వల్ల ఈ కారానికి పాపం చాలా ఇబ్బంది అయిపోయిందండి. వచ్చేదారిలో అందరూ చూశారు కదా ఎంతమందో, ఇంకా చాలామంది అదేందో పగల గుర్తుపట్టుకోండి, ఇప్పుడు గుర్తుపడుతున్నారు నైట్ టైము. మనం నైట్ రైడ్లు ఎక్కువ చేస్తాం కదా, చీకట్లో మన ప్లేస్ బాగా గుర్తేమో. అన్నా ఎంతసేపు పట్టిద్ది? 10 minutes అన్నా మమ్మల్ని అన్నదానం దగ్గర దింపేసి. ఇక్కడ వెంగమాంబలో భోజనం సూపర్ ఉంటుందండి. ఇదండి, ఇది గేట్ అనమాట. మనం కరెక్ట్గా 5:30కి క్లోజు. వచ్చే వెహికల్స్ అన్నీ కూడా, వెళ్ళే వెహికల్స్ 7 లోపల వెళ్ళిపోవాలి. చెక్ పోస్ట్ అది. ఇంకా 200 రూపాయలకి వర్త్ అంటే వర్త్ అండి. ఇప్పటి వరకు మీరు చూసిన వీడియో అంతా కూడా ఎన్న కార్లో వచ్చి తిరిగామండి. ఒకవేళ బస్సులో వచ్చి ఉంటే అయ్యేది కాదేమో. మనకి క్విక్గా మనం బయటికి రావడం, బండి ఉంది, లోపలికి వెళ్ళడం, వీడియో కొట్టడం, రావడం మొత్తం జరిగిపోయింది. చాలా బాగా చూపించారన్న. పేరేం పేరన్నా? సాయి వర్మ. అన్న మీ మొబైల్ నెంబర్ చెప్తారా? 9849728428. ఓకే, స్క్రీన్ పైన కూడా ఇస్తున్నానండి. ఒకవేళ మీకు ఎప్పుడైనా తిరుమల వస్తే కాల్ చేయండి, ఓన్లీ సైట్ సీయింగ్ కాల్ చేయండి. అన్న ఏంటంటే విజయవాడ అతను అనమాట. మాట తీరు చాలా బాగుంది, మంచిగా ఓర్పుగా వెయిట్ చేయడం ఇట్లా చేస్తున్నాడు. మీరు అందరికీ ఇలాగే ఇవ్వాలన్న సర్వీసు. ఓకేనా? మంచిగా చేయండి అన్న, వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. ఇలాంటి బండ్లు ఒక 5 కొనాలి. బాయ్. మీరు ఒక షార్ట్ చూసుకున్నారు కదండి, ఫ్రీ బస్ ఉంటుంది కొండపైన, ఎక్కేసి రావచ్చు. ఇప్పుడు మనం అంటే డైరెక్ట్గా అదే వ్యాన్లో ఇక్కడ దింపేశారు. ఇదేనా? ఇదే అయి ఉంటుంది. చెప్పులు అయితే చాలామంది బయట ఇప్పెళ్తారండి. లోపలికి వేసుకొని వెళ్ళాలి. అన్నదానం లోపలికి చెప్పులు అయితే వేసుకెళ్ళకూడదు. లోపల స్టాండ్లో పెట్టేసి అన్నదానంలోకి వెళ్దామండి. అక్కడ అన్నదానం టైమింగ్స్ ఉన్నాయి చూడండి. మార్నింగ్ 8:30 AM to 10:30 AM వరకు బ్రేక్ఫాస్ట్ అంటండి. 11:30 నుంచి 4 వరకు లంచ్, మళ్ళీ 5 నుంచి 11:30 వరకు డిన్నర్. ఇప్పుడు మనం డిన్నర్కి వెళ్తున్నామండి. ES1 ఏం లేదు, తెలియపోతే సింపుల్, అడుగుతా వచ్చేసేయడమే. ఇదేంటి ఉచితంగా పాదరక్షలు ఉంచు స్థలం. ఆయన సెల్ఫీ ఇక్కడ పెట్టుకొని పోవాలండి. ఇక్కడ చూసారా చాలా చెప్పులు ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నాయి.
జాగ్రత్తగా నేనైతే ఏం చేస్తానంటే ఈ పైన పెట్టుకుంటానండి, ఎందుకంటే మొన్న మన బషీరు చెప్పులు అయితే పోయినాయి అనమాట. ఇక్కడ పెడితే పాదరక్షలు అక్కడ పెట్టిన తర్వాత ఆ పక్కనే అండి చాలా పెద్దదండి. లోపల చూడండి కొండ మ్యాపు మామూలుగా లేదు, చాలా పెద్దది. అంటే కొండ పైన ఇవి ఉంటాయని చెప్పి జస్ట్ ఇట్లా నమూనాలా పెట్టారు. చూస్తుంటే ఖాళీగానే ఉన్నట్టుందండి సాయంకాలం వేళల్లో. ఏంట్రా బాబు ఫుల్ అయిపోయింది ఇక మొత్తం. చూడండి చాలామంది వచ్చేసి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారండి, కానీ ఇక్కడ చేతులు కడుక్కొని వెళ్ళాలి. చూసుకోండి ఇక్కడ చేతులు కడుక్కోవడం కూడా ఉంటుంది అనమాట. ఇదిగోండి చిన్న అరిటాక్ అండి, స్వీటు. ఇది బెల్లంతో చేస్తారా పంచదార బ్రదరు? బెల్లం, పంచదార కాదు కాబట్టి తింటున్నా. ఇక్కడ మనకి ఇది వేడిశనగకాయ పచ్చడి అండి, అలాగే ఇది దోసకాయ అనుకుంటా, బాగుంది. ఇప్పుడు అన్నం పెడతారు, సాంబార్ వేస్తారనుకుంటా, చూద్దాం. ఇక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా అన్నీ ముందే పెట్టి ఉంచుతారండి, అందరికీ కూరలు అవన్నీ పెట్టే ఉంటాయి, వెళ్ళి కూర్చోవడమే. ఇక్కడ ప్రతి ముగ్గురికి ఒక జగ్గు ఉంటుంది వాటర్ పోసుకోవడానికి, నేలకు మాత్రం కరువు లేదు. నాకు ఇది ఒకటి బాగా నచ్చిందండి సిస్టమ్. ఆహా వేడి వేడి గుమగుమలాడిపోతుంది అన్నం. స్వామి ఇంకొంచెం. ఆహా అదిరిపోయినాయి కదా సాంబారు. ఇక్కడ సాంబారు ప్రపంచంలో ఎక్కడ రాదండి ఈ టేస్ట్, చెప్తున్నాను. రెండోసారి కూడా అన్నం పెడతారు. పెట్టేసేయండి. అవునన్నా బాగున్నారా? రసం అండి, సాంబార్ తర్వాత రసం వేసేయండి అన్న మా వాడికి ఇంకొంచెం. థ్యాంక్స్ అన్న, ధన్యవాదాలు. ఆహా ఓహో రసం మాత్రం మామూలుగా లేదండి. వేసేయండి. ఇది మజ్జిగ కాదండి, ఇది అమృతం. మొత్తం అసలు ఏది వేస్ట్ చేయకూడదు, ఆకులో మొత్తం తినేసేయాలి. అదిరిపోయింది. ఎవరైనా భక్తులు డబ్బులు ఇవ్వాలంటే కనుక ఇక్కడ చూడండి, ఫోన్పే యూపీఐ ద్వారా కూడా డబ్బులు అయితే ఇవ్వచ్చు అనమాట, డొనేట్ చేయొచ్చు. అలా డొనేట్ చేయడం ద్వారా ఎంతో అంటే మన వంతు సహాయం మనం కొంతమంది కడుపులు నింపొచ్చు అనమాట. ఇక్కడ స్కాన్ చేసి చేయొచ్చా? సూపర్. కానీ నాకు ఒక చిన్న ఫాల్స్ ఒకటి ఏం కనపడిందంటే అండి, ఇది డిజిటల్ యుగం, చాలామంది లడ్డూ ప్రసాదాలు తీసుకుంటున్నారు. అక్కడికి వెళ్తేనేమో ఫోన్పే లేదంటున్నారు వాళ్ళు. మరి అక్కడ కూడా పెడితే బాగుంటుంది కదా, జనాలు ఈజీగా ఫోన్పే చేసేసి తీసుకుంటారు. ఎలా ఉంది భోజనం? సూపర్ బెస్ట్ ఫుడ్ ఇక్కడ. సాంబార్ అయితే ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఎగ్జాక్ట్లీ అంత మంచిగా మజ్జిగ అయితే అమృతం. అది పైన పెట్టాం కదా, పైన పెట్టుకోండి ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా. ఇది మడవీధులు అంటారండి వీటిని. ఈ మడవీధుల్లో ఏంటంటే మనం చెప్పులు వేసుకోకుండానే నడవాలన్నమాట ఎవరైనా కానీ. ఇది కూలింగ్స్ ఉన్నాం, ఈ ఎండగా ఉన్నప్పుడు దీంట్లో నడిస్తే మనకి కాళ్ళు కాలవు. ఇదిగోండి ఇది వరాహ టెంపుల్ అండి. ఇక్కడ స్థల పురాణం ప్రకారం అండి ఆ టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాతే మనం ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలన్నమాట. దూరంగా చూస్తున్నారు కదా భక్తులు, లోపలికైతే వెళ్తున్నారండి. దర్శనం అయితే గంట, మొన్న మేము వెళ్ళామండి, అక్కడికి వెళ్ళాము. గత వీడియో చూసుకుంటే గంటలో దర్శనం అయిపోయింది. తిరుపతి మెయిన్ టెంపుల్ అండి ఇదే. ఇంకా విఐపీలంతా కూడా ఇటు నుంచి వస్తారన్నమాట, మామూలు భక్తులంతా కూడా అటు నుంచి మొత్తం తిరిగి వస్తారండి. ఇటు టెంపుల్ చూస్తున్నారు కదా, ఇంక ఈ విధంగా ఉంటుంది మొత్తం. ఇక్కడ లడ్డూ కౌంటర్స్ అని ఉంది కదండి, వెళ్తే లడ్డూలు ఉంటాయి అన్నమాట, తీసుకోవచ్చు. సరే అన్నయ్య, ఓకే థ్యాంక్ యూ. ఉంటా మరా. మనం పగల ఏదైతే బస్ స్టాండ్కి వచ్చామో అదే బస్ స్టాండ్ అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది పైన కొండపైన తిరుమల అంటారండి, ఇక్కడ నుంచి కిందకి తిరుపతి ఏసీ బస్సులు ఉంటాయి. ఏసీ బస్సు అయితే లోపలే ఇస్తారు టికెట్. ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. సింపుల్, మనకేం తెలియకపోయినా అడుగుతారు ఆడమే అండి అందరినీ. మేము అలాగే వచ్చేసాం. ఇదిగోండి టికెట్ ఫోన్పే చేస్తే డైరెక్ట్గా దాంట్లో స్కాన్ చేస్తే ఇచ్చేస్తున్నారు. ఇలా మనకి ప్రతి ఆర్టీసీలో ఏపీలో ఎక్కడికి వెళ్ళినా ఉందంటండి. ఏం కనపట్లేదండి. ఇంకా మనం ఏం చేయాలంటే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి కలుద్దాం. టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. దగ్గరికి వచ్చేసాం.
ఇంకా మేము ఉండే రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. బషీర్, ఈ 2 రోజులు నీకు ఎలా అనిపించిందమ్మా? చాలా బాగుంది, నేను చాలా నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి. వీడియోస్ ఎలా తీయాలి, ఎలా మాట్లాడాలి, అంటే ఎలా ఆన్సర్ ఇవ్వాలి వేరే వాళ్ళకి, అండ్ మనం ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయాలి, చాలా నేర్చుకున్నాను. నేను నీకు కానీ కొత్త క్రియేటర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, నువ్వు అన్నావు నాతో, అన్న మీరు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారన్న అని. నేను ఎంత సపోర్ట్ ఇచ్చినా నీకు ఎండ్ ఆఫ్ ది డే నువ్వు చేసే వీడియోని బట్టే ఉంటుంది. నేను నీ ఛానల్ పేరు చెప్పిన వీడియోకి వచ్చేసి ఎంత ఆల్మోస్ట్ 20,000+ వ్యూస్ వచ్చినాయి. ఆ తర్వాత నువ్వు అప్లోడ్ చేసే వీడియో బట్టే ఉంటుందమ్మా, దాంట్లో నాదేం లేదు. నువ్వు కష్టపడే దాన్ని బట్టే ఉంటుంది. ఎవరైనా అంతే. ఇప్పుడు మేము సపోర్ట్ ఇచ్చాము, దానివల్లే మీ ఛానల్ గ్రో అయింది అనడానికి లేదండి. ఏదైనా కానీ మీలో ఉంటుంది. మీరు ఇప్పుడు మేము సపోర్ట్ ఇస్తాం, ఫర్ సపోజ్ 1 లేదా 2 వీడియోలకే పరిమితం. ఏదైనా మీరు చేసేదాన్ని బట్టే ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే. అర్థమైందా? అర్థమైంది. అలాగే నువ్వు చేసుకుంటే వెళ్ళిపో, మంచిగా అంతా బాగా చేస్తున్నావు. ఒక తెలుగు ఏదైతే ఉందో కొంచెం అనర్గళంగా మాట్లాడడానికి ప్రయత్నించు. మంచిగా చేసుకో. నువ్వు బెట్టింగ్ అవేర్నెస్ మేము చేస్తున్నావు. ఇది ఒక అద్భుతమైన ఐడియా, నాకు కూడా రాలా ఇప్పటి వరకు. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా రేపైతే నేను సిటీ టూర్ కవర్ చేయబోతున్నాను. మనోడు వచ్చేసి సైకిల్ ప్రయాణం మొదలు పెట్టబోతున్నాడు. అంతా బాగుండాలమ్మా. థ్యాంక్ యూ. సరేనా? ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి, కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉండు. అంటే మరీ ఎండలకి తక్కువ సైకిల్, జాగ్రత్త. సరేనా? నీకు ఎప్పుడైనా సలహాలు సూచనలు కావాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్లో ఉంటావు కదా, ఖచ్చితంగా అడుగు, రెస్పాండ్ అవుతాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చే వీడియో తిరుపతి సిటీ టూర్ అయితే కవర్ చేస్తాను అనమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎప్పట్లాగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాను. బాయ్ బాయ్.